హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజు చాలా సీరియస్ గా మరియు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది హౌస్ వైఫ్స్ ఖాళీ సమయం వృధా కాకూడదని, భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతుంటారు. యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఇంకా చాలా ఇంకా వేరే వేరే యాప్స్ లో వీడియోలు చూస్తూ ఉంటారు. సో ఇంటికే సరుకు పంపిస్తాం, నెలకు 30,000 సంపాదించండి, పెన్ ప్యాకింగ్, సబ్బుల ప్యాకింగ్ అని. అసలు ఇవన్నీ కూడా నిజమేనా? ఎవరైనా మన ఇంటికి వచ్చి సరుకెందుకు ఇస్తారు? అసలు ఇందులో ఎంత నిజం ఉంది? దీని వెనుక మోసం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే నిజంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఎవరిని నమ్ముకోకుండా, మీ కాళ్ళ మీద మీరు నిలబడే 3 అద్భుతమైన ఐడియాలను కూడా ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ద రియాలిటీ ఆఫ్ ప్యాకింగ్ జాబ్స్. సో ఇప్పుడు వస్తున్నది ట్రెండింగ్ లో ఉన్న మోసాల గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హోమ్ డెలివరీ జాబ్స్ గురించి క్లారిటీ ఇస్తాను. ఇంటికే సరికి పంపిస్తామంటారు కదా, సో వాటి గురించి. ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి. నటరాజ్ పెన్ కంపెనీ లేదా కోల్గేట్ కంపెనీ కోట్లు పెట్టి మిషన్స్ కొంటాయి. ఒక్క మెషిన్ కి అది ఎన్నిసార్లు అంటే నిమిషానికి 100 ప్యాకెట్స్ ప్యాక్ చేస్తుంది. సో అలాంటిది ఆ కంపెనీల సరుకుని లారీల్లో మీ ఇంటికి పంపించి మీరు ప్యాక్ చేశాక మళ్ళీ వచ్చి తీసుకెళ్తారా? దీనికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది? ఇది లాజిక్ కి అందే విషయమే. కానీ మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? మరి మీకు జాబ్ ఇస్తామంటారు, కానీ మెటీరియల్ పంపాలంటే గేట్ పాస్ ఛార్జ్ అడుగుతారు, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ అనో, లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజు కిందో 2,000 దాకా. సో మీరు కట్టాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, దయచేసి గుర్తు పెట్టుకోండి, నిజమైన జాబ్ ఇచ్చేవాడు మన దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకో, పని చేసినందుకు మనకే డబ్బులు అర్థమైందా? సో ఇది ఫేక్ జాబ్స్ అన్నమాట. ఇలాంటివి ఇవి గుర్తు పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను 3 మీరు ఎవరి మీద డిపెండ్ పడకుండా మీరిచ్చి మీరే క్రియేట్ చేసుకునే బెస్ట్ ప్రాక్టికల్ జాబ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే పేపర్ బ్యాగ్. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ వల్ల పేపర్ బ్యాగ్స్ కి విపరీతమైన డిమాండ్. చూడండి, మన పాత న్యూస్ పేపర్స్ కానీ, లేదంటే స్టేషనరీ షాప్ లో దొరికే బ్రౌన్ షీట్స్ ఉంటాయి కదా, సో అవి మైదా పిండి పేస్ట్ లేదా గమ్ తో ఇలా అతికి. దీనికి పెద్దగా ఖర్చు, ఓకేనా? సో చేస్తాము, చేయనైతే చేస్తాం. మరి ఎవరు కొంటారు? మీరు వచ్చేమన్నా కొంటారా అని మీకు డౌట్ అడుగుతుంది. సో ఎవరు కొంటారు అనేది ఇప్పుడు చెప్తా. మీ ఇంటి పక్కన ఉన్న మెడికల్ షాప్, ఫస్ట్ కిరాణా షాప్, స్ట్రీట్ షాప్, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి నేను ఇంట్లోనే మీరు ఒక బ్యాగ్స్ చేస్తారు కదా, సో వాటిని శాంపిల్ పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళని చూపెట్టండి. మీకు మార్కెట్ కంటే తక్కువ ధరలో మీరు అడిగిన టైంకి నేను ఇస్తాను అని వాళ్ళకి నమ్మకంగా చెప్పండి. చెప్తే మీకు చాయిస్ ఇస్తారు. సో ఒక్కసారి మీరు మంచిగా చేయడం స్టార్ట్ చేసి వాళ్ళకి అలవాటు అయిపోతే వాళ్ళు మీ దగ్గరే కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇందులో ఏ మోసం లేదు, మీ కష్టం. ఇది ఫస్ట్ వన్. సో లాస్ట్ టైం కూడా నేను పేపర్ బ్యాగ్స్ గురించి వీడియో చేసినప్పుడు లింక్స్ పెట్టండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చాలా కామెంట్స్. నేను చాలా వరకు డిలీట్ చేశాను. ఇలా లింక్స్ పెట్టండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. అసలు లింక్స్ పెడితే ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇలానే రిజిస్ట్రేషన్ ఫీ అడుగుతారు. కడతారా? చెప్పండి, కట్టి మోసపోతారు. నేను వీడియోలో క్లియర్ గా చెప్పానండి, మీరు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మీరే అడగాలి. అర్థమైందా? మీ దగ్గరకు వస్తారు, నాకు అక్కడ ఫ్యాక్టరీ ఉంది, మీకు ట్రైనింగ్ ఇస్తాను, తర్వాత పేపర్ బ్యాగ్స్ చేయమని మెటీరియల్ పంపిస్తాను, డబ్బులు కట్టండి అని అడుగు. నేను కరెక్ట్ గా చెప్పాను. మీరు వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి వాళ్ళని ఖచ్చితంగా అడిగి తెలుసుకొని, ట్రైనింగ్ పీరియడ్ లో ట్రైనింగ్ తీసుకొని, తర్వాత మెటీరియల్ ఎక్కడి నుంచి పంపిస్తారని క్లారిటీ తీసుకొని అన్ని తీసుకోవాలి అని కూడా. సో వీడియో చూడరు, కామెంట్స్ అయితే చేస్తారు. సో ఈ వీడియోలోకి వద్దామండి. సో ఫస్ట్ వన్ పేపర్ బ్యాగ్స్ అయిపోయింది కదా. సో సెకండ్ వన్ ఏంటంటే, నార్మల్ గా పెళ్లిళ్ళ సీజన్ లో, నెక్స్ట్ అంటే గుడి దగ్గర చాలా డిమాండ్ ఉంటాయండి వీటికి. పూలదండలు, దేవుడికి సంబంధించిన పనులు ఎప్పుడూ ఆగవు. మార్కెట్ నుంచి విడిగా పూలు తెచ్చి అందంగా మాలలు కట్టి మీ అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, లేదా గుడి దగ్గర ఉండే పూజా సామాగ్రి షాప్ వాళ్ళకి మాట్లాడండి. పెళ్లిళ్ళ సీజన్ లో పెళ్లి మాలలు చేయడం నేర్చుకుంటే మనకి ఒక్కో దండకి 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా మిగులుతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ దీపం వత్తులు. ఖాళీగా టీవీ చూస్తూ కూర్చునే బదులు కాటన్ తెచ్చి వత్తులు చేసి ప్యాక్ చేయండి. ఇవి ఎప్పటికీ పాడవు. వీటిని కూడా లోకల్ షాపుల్లో సేల్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పని మన ఇంటికి రాదు, మనమే పని వెతుక్కుంటూ వెళ్ళాలి. మొదట కష్టంగా అనిపించినా
ఒక్కసారి ఆర్డర్స్ వచ్చాక మనకు అలవాటు అయిపోతుంది. ఇక మనం ఆ పనిలోనే బిజీ అయిపోతుంది. సో నీకు పని చేయాలని ఉంటే నీకు ఈ ఐడియా అనేది యూజ్ అవుతుంది. ఏం మాకు తెలియదా అని అనుకుంటారు కొంతమంది వీడియో. సో వాళ్ళ కోసం నేను వీడియో చేయట్లేదు. ఎవరికైతే పని కావాలి, ఏ విధంగా అయినా నేను పని చేయాలి, నాకు డబ్బు అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం. సో నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ గా లోకల్ షాపుల్లో ప్యాకింగ్ జాబ్స్ ఉంటాయి. సో అది ఎలా దొరుకుతుందంటే ఇవన్నీ నాకు బిజినెస్ వద్దు, ఓన్ గా నేను ఏం చేయలేను అనుకునే వాళ్ళు ఈ ప్యాకింగ్ పనే కావాలనుకున్న వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. సో ఆన్లైన్ లో అయితే అస్సలు వెతకకండి. ఆన్లైన్ లో వెతకడం ఆపేసి మీ ఏరియాలో ఉన్న హోల్సేల్ కిరాణా షాపులు లేదా బట్టల షాపుల దగ్గరికి వెళ్ళండి. అక్కడ యజమానిని డైరెక్ట్ గా అడగండి, సార్ నేను ఖాళీగా ఉంటాను, మీకు పప్పులు సరుకులు ప్యాక్ చేయడానికి మనుషులు కావాలా, లేదా బట్టలకు ఫాల్ పీకో హెమ్మింగ్ చేయడానికి ఎవరైనా కావాలా అని అడగండి. మొదట్లో వాళ్ళు మెటీరియల్ ఇంటికి ఇవ్వకపోవచ్చు, కానీ అక్కడే ఉండి పనిచేసి మీ నిజాయితీ నిరూపించుకుంటే వాళ్ళే నమ్మి ఇంటికి సరుకు పంపి. ఇది 100% నిజమైన పద్ధతి అండి. జీవితంలో ఏది తేలికగా రాదు, కానీ ఎవరో తెలియని వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోయే బదులు 100 రూపాయల పెట్టుబడితో మీ సొంత తెలివితేటలతో పని మొదలు పెట్టి మీకు వంట వచ్చా, స్నాక్స్ చేసి అమ్మండి. కుట్టు పని వచ్చా, ఆల్టరేషన్స్ చేయండి. మహాలక్ష్మి లాంటి ఆడవాళ్ళు అలాంటి ఫేక్ జాబ్స్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి. సో నేను పేపర్ బ్యాగ్స్ కి ఇచ్చిన కామెంట్స్ కే నాకు ఈ ఐడియా వచ్చింది ఇలాంటి వీడియో చేయాలని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. సో మీకు ఈ వీడియో పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో అయితే చూసి లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్